హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ట్రీ లిస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ చేయబోతున్నాము. క్వశ్చన్ పేరు వచ్చేసి లింక్డ్ లిస్ట్ అండ్ బైనరీ ట్రీ. క్వశ్చన్లో ఏమి ఇచ్చినారంటే మనకి ఒక ట్రీ ఇచ్చినారు, దాంతోపాటు ఒక లింక్డ్ లిస్ట్ కూడా ఇచ్చినారు. అయితే మనము ఏం ఫైండ్ చేయాలి అంటే ఈ లింక్డ్ లిస్ట్ అనేది ఈ ట్రీలో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది ఫైండ్ చేయాలి. ఒకవేళ ఎగ్జిస్ట్ అవుతుందంటే 1 రిటర్న్ చేయాలి, లేదు అంటే 0 రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఒక ట్రీ ఇచ్చినారు, ట్రీ ఫార్మాట్. ఈ ట్రీ ఫార్మాట్లో ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ బైనరీ ట్రీ ఇది. సో అయితే మనకి దీంతో ఇంకోటి లింక్డ్ లిస్ట్ కూడా ఇచ్చారు. లింక్డ్ లిస్ట్ వచ్చేసి 4 to 8 ఉంది, అండ్ ట్రీ వచ్చేసి మొత్తం ఇది. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్లో 4 to 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ట్రీలో చూస్తే ఇక్కడ 4 to 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో దీంట్లో 1 రిటర్న్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ 2లో చూస్తే ఇది మనకి ట్రీ ఇచ్చినారు, ఇంకా మనకి లింక్డ్ లిస్ట్ 1426, రైట్. సో ఇక్కడ 1426 అనేది లై అవుతుంది ఈ ట్రీలో. సో లై అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కూడా రిటర్న్ 1 చేస్తాం. ఆన్సర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇక్కడ ఇది వీళ్ళు లింక్ లిస్ట్ ఇచ్చినారు, అట్లనే ట్రీ కూడా ఇచ్చారు. ట్రీ ఇస్తే ఇక్కడ లై అవ్వట్లేదు, అందుకే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, దీన్ని మనము ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తోటి అండర్స్టాండ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ట్రీ ఉంది, ట్రీలో ఇట్లా ఉంది. ఓకే, అండ్ దీంట్లో 5, ఇక్కడ 8, అండ్ ఇక్కడ 4, ఇక్కడ 3, అండ్ ఇక్కడ 1. ఓకే, నాకు లింక్ లిస్ట్ ఉంది నా దగ్గర. సో ఈ లింక్ లిస్ట్లో ఎలిమెంట్స్ ఏమేమి అంటే లింక్ లిస్ట్లో నాకు జస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఒక 4 ఉంది లింక్ లిస్ట్లో, అండ్ ఇక్కడ ఏంటి అంటే 3 ఉంది. సో ఈ ట్రీలో 4 3 ఉంది కాబట్టి ఇక్కడ 4 3 ఉంది కాబట్టి సో మనం ఇక్కడ ఆన్సర్ 1 అని రిటర్న్ చేస్తాం. ఓకే, ఒకవేళ నాది ఇక్కడ 4 ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడ 8 ఉంది అనుకోండి. సో ఇక్కడ 4 నుంచి 4కి వెళ్ళిన తర్వాత 8 రావాలి, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. సో ఇక్కడ 3 ఉంది, సో ఇది పాసిబుల్ కాదు. సో అందుకే ఇక్కడ 1 రన్ రిటర్న్ చేస్తాం. అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసాము, దాని తర్వాతే మనము ఎగ్జిస్ట్ అవుతుందా లేదో చూస్తాం, రైట్. ఒకవేళ ఇంకోటి ఇక్కడ చూద్దాం, ఇక్కడ 8 ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడ 2 ఉంది. ఓకే, బట్ నాకు ఇక్కడ 8 తర్వాత 1 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 4 ఉంది, రైట్. ఇక్కడ ఈ ట్రీలో 4 ఉంది. ఓకే, అండ్ దాని తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్లో చూస్తాం 8 ఉందా లేదా. ఓకే, సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది అండ్ ఇక్కడ 8 ఉంది. ఓకే, 8 ఉంది, 8కి ఇక్కడ వచ్చేసాం మనం, అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. దాని తర్వాత దీని లెఫ్ట్ ఆర్ రైట్లో 1 ఉందా లేదా చూస్తాం. ఇక్కడ ఇక్కడ ఏం లేదు అండ్ ఇక్కడ 2 ఉంది, బట్ ఇక్కడ 1 రావాలి మన ఆన్సర్. సో ఇక్కడ కూడా మనం ఈ లింక్డ్ లిస్ట్ అనేది ట్రీ నుంచి ఫామ్ చేయలేము. ఓకే, సో ఇక్కడ కొన్ని కేసెస్ తీసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్, అప్పుడు మనము దీన్ని ఇంట్యూషన్ అనేది డెవలప్ చేయవచ్చు మంచిగా చేసుకుందాం. సో ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒకటి నాకు నోడ్ ఉంది, తర్వాత ఇక్కడ సంథింగ్ నెంబర్ దెన్ 5 అనుకున్నాం, ఇక్కడ 8. ఓకే, మన లింక్డ్ లిస్ట్ ఎట్లా అంటే ఇక్కడ 3 ఉంది అండ్ దెన్ ఇక్కడ 8 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మొత్తం ట్రీని ట్రావెల్ చేస్తాం, ఎప్పుడైతే మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే వాల్యూ ఉంటుంది కదా, ఆ ట్రీ వాల్యూతో మ్యాచ్ అయితే అయింది అనుకోండి, మనము అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇది అండ్ ఇది ఇక్కడ నుంచి మనం చెక్ చేయాలి ఈ లింక్డ్ లిస్ట్ పాసిబుల్ అవుతుందా లేదా. సో ఎట్లా చెక్ చేస్తాము, సో సింపుల్గా ఏం చేస్తామంటే ఈ పాయింట్ తీసుకుంటాము అండ్ ఈ పాయింట్ తీసుకుంటాం, ఇవి రెండు వ్యాలిడే కదా. సో దీని నెక్స్ట్కి వెళ్తాం, దీని నెక్స్ట్లోకి వెళ్తాం, దీని నెక్స్ట్లో చెక్ చేసుకుంటాం.
అరే బాబు నీ దగ్గర 8 ఉందా లేదా అని నెక్స్ట్లో, దీని నెక్స్ట్లో 8 ఉందా లేదా అని. వీడు ఏమంటాడు, నా దగ్గర 8 ఉంది, నీ దగ్గర 8 ఉంది అంటే ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎండ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్కి వచ్చేసినాం, రైట్? ఎండ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్కి వచ్చేసినాం. సో మనకి లింక్డ్ లిస్ట్ దొరికేసినాం. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీని ట్రావెల్ చేసుకుంటాం. ఈ ట్రీని ట్రావెల్ చేసుకోవాలి. ఇక్కడే ఫస్ట్ ఏదైతే పాయింట్ దొరుకుతుందో ఇక్కడ కూడా దొరకవచ్చు, మేబీ ఇక్కడ కూడా 3 ఉండొచ్చు. బట్ ఈ 3తో మనం ఈ లింక్ లిస్ట్ అనేది ఫామ్ చేయడం ఎందుకు, ఎందుకంటే ఇక్కడ 8 లేదు నెక్స్ట్, బట్ ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడే మనం బాగా రిటర్న్ చేస్తాం. ఓకే, సో దీని ఒకసారి కోడ్ ఎట్లా చేయాలో మనం చూద్దాం. ఇక ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది ట్రీన్ అనేది ట్రావెల్ చేయాలి. ట్రీని ట్రావెల్ చేసుకోవడానికి మనకి ఇంకో టెక్నిక్ ఉంది, పిఎఫ్ఎస్ లాంటిది. సో దాన్ని ఎట్లా వేసుకుంటాం అంటే మనం క్యూతో వాడతాం. క్యూతో వాడి దాన్ని మనం చేసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మన క్యూ ఈ క్యూ ఫస్ట్లో నేను 1 వేసుకుంటాను జస్ట్, అంటే ఇది వేసుకుంటాను. ఓకే, ఇది వేసుకున్న తర్వాత దీని ఇప్పుడు సైజ్ ఎంత, 1 కదా, దీని సైజ్ 1. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే 1 టైమ్స్ ట్రావెల్ చేస్తాను, అంటే 1 టైం లూప్ రన్ చేస్తాను. ఓకే, లూప్ రన్ చేసి దీన్ని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాం. ఓకే, దీన్ని 1 లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాం ఒకవేళ ఎగ్జిస్ట్ అవుతుందంటే. ఓకే, సో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాం, అంటే లెఫ్ట్ అండ్ రైట్లో ఏమేమి వస్తుంది, 3 and 4. ఓకే, సో ఈ లూప్ ఎండింగ్లో ఏం చేసేస్తానంటే ఇది తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు నా సైజ్ ఎంత ఉంది, 2, రైట్? 2 ఉంది కదా సైజ్, సో 2 ఉంది. సో 2 టైమ్స్ నేను లూప్ రన్ చేస్తాను. 2 టైమ్స్ లూప్ రన్ చేసి ఏం చేస్తా, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని దాని లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ వేసుకుంటాను. ఓకే, దాని ఫస్ట్ అండ్ ఏమంటారు, దాని లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ ఏమైనా 3, లెఫ్ట్లో ఏం లేదు, రైట్లో జస్ట్ 8 ఉంది. సో 8 ఈడ పెట్టేసాను అంతే. అయితే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసేస్తాను. ఓకే, ఇది తీసేసి ఒకటి ఆల్రెడీ లూప్ రన్ చేసేసాం, రైట్? సో ఇప్పుడు ఇంకా జస్ట్ 1 లూప్. 1 లూప్ మిగిలితే ఈ ఫస్ట్ క్యూలో టాప్ ఎలిమెంట్ చేసుకుంటాం 4, అంటే 4 తీసుకుంటాం. 4లో లెఫ్ట్ అండ్ రైట్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. 4లో లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ ఏమైంది, 4లో లెఫ్ట్లో 5 దెన్ 3 ఉంది, రైట్? సో ఏమైపోతుంది, ఈ ఇటరేషన్ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని కూడా తీసేస్తాం. దీన్ని తీసేసి ఇప్పుడు మన దగ్గర ఏమేమి 853, రైట్? సో 853ని మళ్ళీ ఏం చేస్తాము, ఇప్పుడు సైజ్ ఎంత ఉంది, మనకి 3 ఉంది. సో 3 టైమ్స్ లూప్ రన్ చేయాలి. 3 టైమ్స్ లూప్ రన్ చేస్తే 8లో లెఫ్ట్ అండ్ రైట్లో ఏముంది, 8లో లెఫ్ట్ రైట్ ఏం లేదు. ఓకే, సో లెఫ్ట్ రైట్ ఏమేయకుండా ఈ 8ని తీసేస్తాం. దాని తర్వాత 5కి వెళ్తాం. ఇప్పుడు ఈ లూప్ ఆల్రెడీ ఒకసారి రన్ అయిపోయింది. సో ఇది ఏం చేస్తామంటే 3 తీసేసి 2 పెట్టుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు 2 టైమ్స్ రన్ చేయాలి ఇంకా లూప్. సో దాంట్లో టాప్ ఎలిమెంట్ తీసుకుంటాం 5. టాప్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేస్తాం. లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి ఏం ఇన్సర్ట్ చేయాలి. అయితే ఆ లూప్ ఎండింగ్లో మళ్ళీ ఏం చేయాలి, దీన్ని తీసేసేయాలి, 5ని తీసేసేయాలి. 5ని తీసేసాం. ఓకే, ఇంకా నాది ఇక్కడ ఒకటి లూప్ మిగిలింది దీని తర్వాత, ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకటి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్ ఒకటి ఉంది 3లో లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేయాలి మనం, లెఫ్ట్ అండ్ రైట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జిస్ట్ అవుతుందంటే మనం ఇన్సర్ట్ చేస్తాం, లేదు అంటే ఏం ఇన్సర్ట్ చేయలేము మనం. అయితే ఇప్పుడు ఈ 3ని కూడా తీసేస్తాం ఇది అయిపోయిన తర్వాత. ఇటరేషన్స్ ఎన్ని మిగిలినప్పుడు మనం ఇటరేషన్స్ మనకి 0 ఉంది, సైజ్ 0 ఉంది. అంటే మనం సైజ్ ఎంటీ అయ్యేదాకా మనం ఇన్సర్ట్ చేస్తూనే ఉంటాం. దీన్నే బ్రెత్ ఫస్ట్ సర్చ్ కూడా అంటారు, బిఎఫ్ఎస్ అని. ఓకే, ప్రతిసారి ఇంకో ట్రీలో చెప్పాలంటే ప్రతిసారి ఏమవుతుంది, ఇది అవుతుంది కాబట్టి దీన్ని లెవెల్ ఆర్డర్ ట్రావర్సింగ్ అని అంటారు. ట్రావర్సింగ్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంది ఒకటి, లెవెల్ ఆర్డర్ ట్రావర్సింగ్ అని. ఈజీ మార్కులు. సో ఇది కూడా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా మనం ఏం చేస్తాం, ప్రతిసారి మన క్యూలో ఇన్సర్ట్ చేసుకుంటాం, అంటే ట్రావెల్ చేసిన ట్రీని
ఎప్పుడైతే మనకి ఈ వాల్యూది ఇంకా ఈ హెడ్ది మ్యాచ్ అవుతుందో దానికి ఒక ఫంక్షన్ రాస్తాం. ఎట్లా రాస్తాము? అరే బాబు, నువ్వు మొత్తం ముంగటి దాకా వెళ్ళి చూడరా, మొత్తం దొరుకుతుందా లేదా లింక్డ్ లిస్ట్ నీకు అని చెప్తాం. ఒకవేళ అక్కడ దొరుకుతుందంటే మనకి లింక్డ్ లిస్ట్ దొరుకుతుంది, అక్కడనే రిటర్న్ ఆన్ చేస్తాం. ఒకవేళ లేదు అంటే ఇంకా మేబీ చెప్పలేం. ఇక్కడ కూడా ఆప్షన్ ఉండొచ్చు, దీని తర్వాత ఇక్కడ కూడా 8 అనేది ఉండొచ్చు. సో ఇక్కడ దాకా వెళ్తాం. సో అన్ని పాసిబిలిటీస్ చేసినాకనే మనం ఒక కన్క్లూజన్ అనేది వస్తాం. ఒకవేళ అప్పటికి మొత్తం అంతా ట్రావెల్ చేసినాక మనకు ఆన్సర్ దొరకలేదు అనుకో, లాస్ట్లో ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఎందుకంటే దొరకలేదు కదా, లింక్డ్ లిస్ట్ వాళ్ళు ఎగ్జిస్టే అవ్వట్లేదు. ఒకసారి కోడ్ అయితే చేసి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ సింపుల్గా ఏం చేయాలి, మనం ఫస్ట్ ఒక క్యూ తయారు చేసుకోవాలి టెంప్లెట్స్ అని. ఇది ఏ టైప్, దీంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, దీంట్లో టీ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. ఓకే, దీని పేరు చేసి క్యూ ఇస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, క్యూలో జస్ట్ స్టార్టింగ్ ది రూట్ పెట్టుకోవాలి. ఓకే, పుష్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఆ సైజ్ ఎప్పటి వరకు అయితే 0 అవ్వాలి కదా, అప్పటి వరకు నేను దాన్ని ట్రావెల్ చేస్తూనే ఉండాలి. క్యూ డాట్ సైజ్ ఎప్పుడైతే ఉందో అది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని, ఓకే, అప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను. దాని తర్వాత ఒకటి సైజ్ తీసుకుంటాను. సైజ్ అని తీసుకుంటాను. ఇది ఏం చేస్తానంటే ఎన్నిసార్లు మనం లూప్ రన్ చేయాలన్నా చెప్తాం. అదేది క్యూ డాట్ సైజ్ అని సైజ్ వచ్చేసి. దాని తర్వాత ఎన్నిసార్లు రన్ వైల్ లూప్ ప్రాసెస్ పెట్టాలి. ఇది 0 వరకు రన్ అవుతుంది సైజ్ నుంచి. సో 0 ఎట్లా అయితే సైజ్ అవుతుందో టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇది క్యూలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో, ఈ క్యూలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యూ డాట్ ఫ్రంట్ తోటి మనం కాల్ చేయొచ్చు. దీన్ని తీసుకొని ఒకవేళ మనది ఆ క్యూది ఈ వాల్యూది లెఫ్ట్ అండ్ రైట్ ఎగ్జిస్ట్ అవుతూనే మనం క్యూలో వేస్తాం, లేదంటే వేయం. ఓకే, అందుకే చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఒకవేళ లెఫ్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, అది నల్ లేదనుకుంటేనే వేస్తాం. డైరెక్ట్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, డైరెక్ట్ అంటే ఇట్లా రాసుకోవచ్చు. దాంట్లో క్యూలో పుష్ చేస్తాం. ఒకవేళ మనది ఫస్ట్ రైట్ ఉందనుకోండి, క్యూలో పుష్ చేస్తాం ఏమని, ఫస్ట్ రైట్. ఓకే, ఇది లెవెల్ ఆర్డర్ రాసి దీంతో పాటు మనం ఎప్పుడైతే ఈ ట్రావెల్ చేస్తాం ట్రీలో, అప్పుడు మనకి హెడ్ ఫస్ట్ వాల్యూ ఇంకా ఆ ట్రీలో ఉన్న వాల్యూ మ్యాచ్ అవుతుంది అనుకోండి, మనం ఒక ఫంక్షన్ కాల్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఏం చెక్ చేస్తామంటే వెదర్ దెర్ ఈస్ ఏ లింక్డ్ లిస్ట్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. ఓకే, అది ఎప్పుడు చెక్ చేస్తాము, అది ఎప్పుడైతే ఇది ఫస్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు హెడ్ వాల్యూ, ఇవి రెండు ఈక్వల్ అయితేనే చెక్ చేస్తాం, లేదంటే చెక్ చేయం. అండ్ దీంతో పాటు ఏం చేస్తామంటే ఒకటి హెల్ప్ ఫంక్షన్ రాస్తాం. ఏమని, ఇది అరే బాబు, ఈ రెండు నావి, ఒకటి ట్రీది నోడ్, ఇంకోటి లింక్డ్ లిస్ట్ నోడ్. అయితే ఇవి రెండు తీసుకొని నాకు చెప్పురా, ఏమని చెప్పు, ఇక్కడ లింక్డ్ లిస్ట్ వస్తుందా లేదా, ఒకవేళ వస్తుంది అంటే నువ్వు 1 రిటర్న్ చేయి, రాదు అంటే 0 రిటర్న్ చేయి అని చెప్తాను. ఒకవేళ వస్తుంది ఎస్ 1 అని పెట్టింది అనుకోండి, ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. సో అప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసేస్తాం, రిటర్న్ 1 అని చేస్తాం. అన్ని పాసిబిలిటీస్ చేసినాక అప్పుడు కూడా దొరకలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము, రిటర్న్ 0 వస్తాం. ఓకే, సో దీనికి ఫంక్షన్ రాసుకుందాం. ఫంక్షన్ ఏ టైప్ ఉంటుంది, రిటర్న్ టైప్. హెల్ప్ ఇంకా ఫస్ట్లో అయితే ఫస్ట్ ఉంది కాబట్టి అది ట్రీ ఉండదు, ఇంకోటి లిస్ట్ కాబట్టి లిస్ట్ నాట్ స్టార్. ఓకే, అయితే ఒకవేళ మన లింక్డ్ లిస్ట్ లాస్ట్ లాస్ట్ వరకు వెళ్ళిపోయాం, లాస్ట్ వరకు ట్రావెల్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోయాం అంటే 4 పాయింట్ దగ్గరకు వచ్చినాం. అయితే మనం ఎండ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్ చేరుకున్నట్టే కదా, అవునా లేదా? సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ మన హెడ్ అనేది ఒకవేళ నల్ అయింది అనుకోండి, అంటే లాస్ట్ వరకు చేరుకుంది, అప్పుడు బై లింక్డ్ లిస్ట్ మొత్తం ట్రావర్స్ అయిపోయింది అని చెప్పొచ్చు. లే ఇంకా ఇంకా అది కాకుండా ఒకవేళ రూట్ నల్ అయిపోయింది, రూట్ అనేది నల్ అయిపోయింది,
అండ్ ఆర్ లేకపోతే ఈ ఇక్కడ కరెంట్ రూట్ వాల్యూ ఇంకా హెడ్ వాల్యూ ఒకవేళ సేమ్ లేదనుకోండి, అప్పుడు కూడా ఏమని చెప్పొచ్చు, అరే ఆ, ఇది వేరే వేరే అవుతుంది, సో దీన్ని చెప్పలేను నేను లింక్డ్ లిస్టా కాదా అని, ఎందుకంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడున్న వాల్యూ వేరే వేరే ఉంది, అందుకే అది పాసిబుల్ కాదు అని చెప్పేసి. సో దానికి ఏం రాసుకుంటాం, హెడ్ వాల్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు ఒకవేళ రూట్ వాల్యూ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, జీరో చేస్తాం. ఓకే, దీంట్లో పాసిబిలిటీస్ చెక్ చేయాలి కదా మనం, ఏంది ప్రతిసారి రూట్ అన్నప్పుడు లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటాం అంటే రాస్తాం పాసిబిలిటీ చెక్, రూట్ ఒకసారి లెఫ్ట్కి వెళ్ళు, ఓకే, హెడ్ నెక్స్ట్ వెళ్ళు, దీనిది ఇంకోటి రూట్ రైట్కి వెళ్ళు, దాని తర్వాత హెడ్ నెక్స్ట్ వెళ్ళు. ఓకే, ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం అంటే మనం ప్రతిసారి ప్రతి ఒక్క పాసిబిలిటీని చెక్ చేస్తున్నాం. పాసిబిలిటీలో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది మనకి, ఏదో ఒక కేసులో మనకి ఆన్సర్ అనేది 1 వస్తుంది. సో అందుకే 0 1 0 ఇప్పుడు 99 కేసెస్లో 0 వచ్చింది అండ్ జస్ట్ ఒకటే కేసు 1 వచ్చింది. సో దాన్ని ఆర్లో రాస్తున్నాం కాబట్టి అది మొత్తం ఓవరాల్గా 1 వస్తుంది. అంటే 99 జీరోస్ ఆర్ 1 అని పెడితే మనకి 1 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇదైతే ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఎర్రర్ అయితే వస్తుంది. ఎర్రర్ ఏంటి అంటే హెడ్ స్పెల్లింగ్ రాంగ్ రాసిన, ఇక్కడ రాసిన, ఇక్కడ హెడ్ స్పెల్లింగ్ అయితే రాంగ్ రాసిన, హెచ్ఈడి. ఓకే, ఇంకోటి ఇక్కడ మనం ఏదైతే క్యూ డాట్ ఫ్రంట్ అది యాక్సెస్ చేస్తున్నాం కదా, అది ఇంటి టైప్ కాదు. అది ఏ టైపు, అది ట్రీ నోట్ టైప్. ఏ మెమరీ లిమిట్ ఎక్సీడ్ వస్తుంది అంటే ఇష్యూ ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ సైజ్ మైనస్ ఇస్తున్నాం మనం. ఓకే, జనరల్గా ఇది అయితే మనకి వైల్ లూప్ ఎప్పుడైతే మనకి టర్మినేట్ అవుతుంది కదా, ఏ రీజన్ అది లేకుండా, అప్పుడు మనకి జనరల్గా ఇట్లాంటిది వస్తుంది, టర్మినేషన్ లేకుండా మనం అన్ని చేస్తుంటాం కదా, సో అప్పుడు వస్తుంది. సో ఇక్కడ మనం చెప్పినాం కదా ఆల్రెడీ, మనం ఏమని అది క్యూ అనేది తీసేసేయాలి ప్రతిసారి ఎప్పుడైతే ఫ్రంట్ వాల్యూ మనము ఆ, వెళ్తున్నప్పుడు అవన్నీ తీసుకున్నప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ ఒక 2 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 1 అది లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాం అనుకోండి, ఈ 1 పాయింట్ తీసేసేయాలి కదా, సో ఇక్కడ అది మనం తీయలేము, అందుకే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా క్యూ డాట్ పాప్ అని పెడతాం. క్యూ డాట్ పాప్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే వాల్యూ వేసుకుంటారో కదా, వాల్యూ వేసుకొని తీసేస్తుంది, మిగతా 3 4 ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడే మన టెస్ట్ కేసు పాస్ అయిపోయింది, ఒకసారి సబ్మిట్ అయితే చేసేద్దాం. మన కోడ్ అయితే రన్ అయిపోయింది 97%. సో ఇట్లనే చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇంట్యూషన్ డెవలప్ చేసుకోవాలి. ఇంట్యూషన్ డెవలప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కోడ్ అనేది వస్తాయి. ఇక్కడ ఏమంత చేయలేము, జస్ట్ రికర్షన్ వాడినా అండ్ ఇక్కడ ఈ క్యూని ఇలా ట్రావెల్ చేయాలి, అది చేసిన ఈ లెవెల్ ఆర్డర్ ట్రావెల్ చేయాలి. థ్యాంక్ యూ.